హలో అండి, అందరికీ నమస్కారం. అనిత పతిపాటి. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నాను. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈ మధ్య గ్యాప్ ఇవ్వకుండానే తెలియకుండా గ్యాప్ అలా వచ్చేస్తుంది. రెగ్యులర్గా అయితే వీడియోస్ పెట్టలేకపోతున్నాను. షూట్ చేస్తున్నాను కానీ అది కంటిన్యూస్గా షూట్ చేసుకోకపోవడము అలా ఉండటం వల్ల ఎక్కువ వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నాను. ఈరోజైతే మీ అందరితో పాటు ఒక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి లాస్ట్ థర్స్డే రోజు అనుకుంటా. మార్నింగ్ టైం వచ్చేసి నార్మల్ రెగ్యులర్ టైమే, కాకపోతే ఈరోజు క్లీనింగ్ పెట్టుకున్నాం. ఇంతకు ముందు అయితే వీక్లో ఖచ్చితంగా ఒకరోజు అంటే థర్స్డే, మెయిన్గా థర్స్డే కానీ లేదంటే సండే అయినా కానీ ఇట్లా క్లీనింగ్ పెట్టుకునే వాళ్ళము. మిషన్ అది తీసుకురాకముందు. వన్స్ మిషన్ తెచ్చిన తర్వాత ఏమైందంటే ఇంకా వర్క్ హెవీ అయిపోవడము, నైట్ సరిగ్గా నిద్ర ఉండకపోవటము, దానివల్ల లేట్గా లేవటము, మిగిలిన పనులు ఆగిపోవడం ఇలా ఉండటం వల్ల ఎక్కువగా చేయలేకపోయాము. కాకపోతే అట్లీస్ట్ ఒక 10 డేస్కి ఒకసారి అయినా కానీ ఈ బయట మనకి ఇంటి వెనక ఉంది కదండి, ఆ ప్లేస్ అంతా కూడా ఆకులు వెనక తోట ఉంది కాబట్టి కొంచెం చెత్త చెత్తగా అయిపోద్ది అనమాట. ఖచ్చితంగా వారానికి ఒకసారి కానీ 10 రోజులకు ఒకసారి కానీ ఇల్లు మొత్తం కూడా నీట్గా బయట వరకు దుమ్ము కదా ఎంతైనా కానీ, పక్కన కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. సో వీటి వల్ల ఖచ్చితంగా కూడా క్లీన్ చేసుకోవాలి. ఇంక మొత్తం క్లీన్ చేసాం కదా, రోడ్డు కూడా కొంచెం నీట్గా క్లీన్ చేస్తున్నాము. ఇంక ఇక్కడ చిమ్మే వాళ్ళు కానీ కడిగే వాళ్ళు కానీ, అంటే చిమ్మడానికి మున్సిపాలిటీ అలా ఉంటారు, బట్ మనకి ఇక్కడ ఏమీ ఉండవు, మనమే క్లీన్ చేసుకోవాలి. అందులో రీసెంట్గా కుక్క పిల్లలు ఉన్నాయి కదండి, అవి కూడా కొంచెం గలీజ్ చేసేస్తాయి అన్నమాట. సో అందుకని రోడ్ అంతా నీట్గా కడిగేసి వాటర్ పట్టేసాము. ఇసుక అదంతా ఉంటే మళ్ళీ నీళ్ళు వేస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి అయితే అనొద్దు. ఎందుకంటే నీళ్ళు పక్కన పెడితే మన పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి కదండి. ఏదో ఒక దాంట్లో పాయింట్ చెయ్యాలి, ఏదో ఒక దాంట్లో మాట్లాడాలి అని చెప్పి కొంతమంది ఉంటారు. వాటర్ అనేది ఖచ్చితంగా వేస్ట్ అవుతూ ఉంటుంది మన అవసరాలని బట్టి. అది వేస్ట్ అని కూడా మన పనులను బట్టి అవుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ నేను ముగ్గు పెడుతూ ఉన్నాను మొత్తం కడిగేసి. ఇంక ఈ లోపు ఏమైందంటే మోటార్ ట్యాప్కి కనెక్ట్ చేస్తామన్నమాట ఈ పైపు. అప్పుడే కొంచెం ఫోర్స్గా వస్తాయి, కడగడానికి పాసిబుల్ ఉంటుంది. ఈ లోపే ట్యాంక్ నిండిపోయింది అనమాట. సో దానివల్ల వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తున్నాయి. సో ఇంకా ముగ్గు వేసినా కానీ కొట్టుకుపోతుందని చెప్పేసి ఆ వాటర్ అంతా వచ్చేంత వరకు కూడా ఆగిపోయాను. ఇంకా అక్కడ పని అయితే ఆగిపోయింది కదా, లోపలికి వచ్చేసి ఇంకా లోపల పనులు అయితే స్టార్ట్ చేశాను. సో నీట్గా అయిపోయిందండి. ఇంకా 1 వీక్ వరకు బయట అయితే పని లేదు, ఇంకా రెగ్యులర్ నార్మల్ క్లీనింగ్ అది తప్ప. సో ఇంక ఇక్కడ మిషన్లో పిల్లోస్ వేసాను. ఏంటి ఎప్పుడు చూసినా పిల్లోస్ ఎన్నిసార్లు ఉతుకుతావు అనుకోవచ్చేమో. నా దగ్గర చాలా పిల్లోస్ ఉన్నాయండి, దివాన్ మీదవి, సోఫా మీదవి, తర్వాత చాలా చిన్న చిన్న పిల్లోస్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఈ పిల్లలు ఏంటంటే తెలియకుండా అన్నీ తీసేశారు. అవన్నీ వర్షాకాలం వల్ల ఏంటంటే కొంచెం బూజు వాసన అలా వచ్చినట్లు, అంటే ఏమంటారు దాన్ని, అలాగే స్మెల్ వచ్చినట్లు ఉన్నాయి, ముక్క వాసన అంటాం కదా, అలా వచ్చినట్లు ఉండే. సరే అని చెప్పేసి రోజు కొన్ని వేస్తూ ఉన్నాను. సో ఈరోజు వేసాను అనమాట. ఈసారి ఇవన్నీ కూడా ఉంచను. ఇంతకుముందు అంటే కొంచెం టైం ఉండేది, ఏదైనా మెయింటైన్ చేయడానికి బాగుండేది. బట్ ఇప్పుడు ఆ పిల్లోస్ ఉన్నా కానీ వాటి కవర్స్ కూడా సక్రమంగా వేయట్లేదులేండి. సో అందుకని చెప్పేసి అన్నీ పక్కన పెట్టేసి ఒక 4 పిల్లోస్ ఉంచేద్దాము అని చెప్పి అన్నీ ఉతికేస్తున్నాను అనమాట. ఉతికి ఆరబెట్టేసి లోపల కబోర్డ్స్లో పెట్టేస్తాను. అవసరమైనప్పుడు తీసుకుందాంలే, మిగిలి డైలీ యూజ్కి అయితే ఒక 4-5 ఉంచుతాను అని చెప్పేసి అన్నీ వాష్ చేసేస్తున్నాను అనమాట. అలాగే పెట్టేసామంటే పాడైపోతాయి కదా, అందుకని చెప్పి నీట్గా వాష్ చేసేసి ఎండబెట్టి, ఎండలు కూడా బాగానే వస్తున్నాయి. సో ఎండాకాలం ఇంకా పండగ నెల స్టార్ట్ అయిందంటే ఎండాకాలం కూడా స్టార్ట్ అయిపోయినట్లే. సో కొంచెం ఇంకా శివరాత్రి అది వెళ్ళిపోయిన తర్వాత ఎండలు స్టార్ట్ అయిపోతాయి కదా, కాకపోతే మాకు కొంచెం ముందుగానే స్టార్ట్ అవుతాయిలేండి. ఇక్కడ ఎప్పుడు ఎండలే ఉంటాయి, వర్షాలు ఒక 1 మంత్ అట్లా పడతాయి తప్ప మిగిలిందంతా ఎండే ఉంటుంది ఎక్కువ మా సైడ్. సో ఇంక ఇక్కడ చట్నీ అయితే ప్రిపేర్ చేశాను ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి, పిల్లల్ని స్కూల్కి పంపించాలని చెప్పేసి. అండ్ దోశలు కూడా వేస్తున్నాను అనమాట. ఫస్ట్ వాళ్ళ పని అయిపోతే ఇంకా కిచెన్ కూడా కొంచెం నార్మల్గా క్లీన్ చేసుకోవడం. ఖచ్చితంగా ఒకటి అనిపిస్తుందండి, ప్రతి వారం లేదంటే 10 రోజులకు ఒకసారైనా కానీ మనం ఓన్గా క్లీన్ చేసుకుంటేనే మన ఇల్లు నీట్గా ఉంటుంది. అంటే హెల్పర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ చెప్తున్నా, బయట వాళ్ళు చేసే పని అలానే ఉంటుంది. మన ఓన్గా ఏ వర్క్ చేసుకున్నా కానీ దాన్ని మనం ఇంట్రెస్టింగ్గా చేసుకోగలము. సో వాళ్ళు హడావిడిగా రావడం వెళ్ళిపోవడం అలా జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇంక అందుకని ప్రతి వీక్ లేదంటే 10 డేస్కి ఒకసారి నేను ఆయన ఇద్దరం కలిసి క్లీన్ చేసుకుంటామండి. అప్పుడే కొంచెమైనా కానీ మెయింటైన్ చేసుకోగలుగుతున్నాము. సో వర్క్స్ లేకపోయినుంటే, అంటే ఇప్పుడు సీజన్ కాబట్టి కొంచెం హెవీ ఉంది. సో దానివల్ల ఇంకా నేను అంట్లు కానీ అవన్నీ క్లీనింగ్ ఏం పెట్టుకోలేదు, జస్ట్ తుడిచేసుకొని అన్నీ సర్దేసుకున్నాను అనమాట.
మనం వచ్చి కూడా 5 months అవుతుంది. ఇంకా నేను స్టీల్వి కూడా ఎక్కువ పెట్టుకోలేదులేండి. కాకపోతే కబోర్డ్స్లో పైన బాక్సెస్ అవన్నీ ఉన్నాయి. సో అట్లీస్ట్ కొన్ని తుడిచేసుకొని గమనించుకుంటా ఉంటేనే వుడ్ వర్క్ అది చేసుకొని ఉన్నాం కాబట్టి, లేదంటే ఇబ్బంది అయిపోతుంది. మన పని మనం చేసుకుంటేనే నీట్గా ఉంటుంది. అదంతా చేసేటప్పుడు తెలుస్తుంది. నిజంగా చెప్తున్నా, ఎందుకు ఇంత పెద్ద ఇల్లు తీసుకున్నాను అని చెప్పేసి చాలా అనుకుంటానండి. ఆ టైంలో నార్మల్గా చూడడానికి కంఫర్ట్గా ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ ఇంత పెద్ద ఇంటిని మెయింటైన్ చేయాలంటే మామూలు విషయం కాదు. ఇంత పెద్దది అంటే నా దృష్టిలో నాకు చాలా పెద్దది. సో మిడిల్ క్లాస్ వాళ్ళకి తెలుస్తుంది ఆ వాల్యూ అనేది. నార్మల్ పీపుల్కి మీ కాకపోతే ఉంది అలా కూడా అంటారు. బట్ మనకి తెలుసు అనమాట ఆ స్ట్రగుల్ ఏంటి. సో మనకి ఈ ఇల్లు ఎంత పెద్దది అని చెప్పి. ఇంకా మెయిన్ ఇండిపెండెంట్ హౌస్ కాబట్టి చుట్టూ కూడా మనమే చేసుకోవాలి, బుజులు దులుపుకోవాలి. ఇల్లు మొత్తం లోపలే కాదు బయట. ఇంతకుముందు రెంటెడ్ హౌస్లో ఉన్నప్పుడు లోపల మాత్రమే మనకి ఉంటుంది, బయట ఏమి ఉండదు ఎక్కువ. కానీ ఇక్కడ లోపల బయట పార్కింగ్ ఏరియా సందులో గొంతులో మొత్తం మనకే క్లీనింగ్ ఉండదు అనమాట. బయట రోడ్డు మీద కూడా మందే. సో అట్లా ఉంటుందండి పరిస్థితి. అప్పుడు అనిపిస్తుంది ఎందుకు చిన్నది ఏదైనా సింగిల్ బెడ్రూమ్ హౌస్ తీసుకోకూడదా, ఎందుకు గొప్పలకి వెళ్ళి, గొప్పలని కాదులేండి, మనకి డబల్ బెడ్రూమ్ అనేది ఫ్యూచర్లో చాలా కంపల్సరీ అయిపోతుంది. పిల్లలు మన జనరేషన్ పక్కన పెడితే మన పిల్లల జనరేషన్కి డబల్ బెడ్రూమ్ అనేది కంపల్సరీ అయిపోతుంది ఈ టైంలో. కాకపోతే ఇంకేం చేస్తాను చెప్పండి, అలా అనిపిస్తుంది అనమాట. ఇవన్నీ క్లీనింగ్ చేసుకునేసరికి టోటల్గా ఇవన్నీ చేసరికి మాకు 11:30 అయిపోయింది. ఇంకా సురేష్ గారు వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడి దగ్గర అయితే దీపం పెట్టారు. ఇవన్నీ కూడా మన చెట్లు పూసిన పువ్వులండి. మొన్నటి వరకు వర్షాల వల్ల పువ్వులు పూయలేదు, కానీ ఇప్పుడు మళ్ళీ బాగా పూస్తూ ఉన్నాయన్నమాట. ఈ కస్తూరి పూలు కూడా చాలా పెద్దగా అందంగా వస్తున్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను అమెజాన్లో కొన్ని షాపింగ్ చేశానండి. ప్రజెంట్ అయితే మనకి ఇంకా ఫెస్టివల్ సీజన్ కదా, సంక్రాంతి, వీటి కోసం అని చెప్పేసి కొన్ని క్యాజువల్గా డ్రెస్సెస్ అవి తీసుకున్నాను అనమాట. సో ఇవి ఓన్లీ సంక్రాంతికనే కాదండి, దేనికైనా కానీ మనం కంఫర్టబుల్గా యూజ్ చేసుకునేలాగానే నేను ఎప్పుడూ సెలెక్ట్ చేసుకుంటాను. అంటే బయట ఆఫీస్ వేరే వెళ్ళాలన్నా, లేదా ఏదైనా మూవీస్, షాపింగ్, ఏదైనా జాబ్ చేసే పర్సన్స్కి కూడా బాగా యూజ్ అయ్యేలాగా నేను కొన్ని తీసుకుంటాను. సో అవన్నీ కూడా ఈరోజు మీతో షేర్ చేస్తానండి. సో ప్రజెంట్ అయితే నేను వేసుకున్న ఈ కుర్తీ, ఇవన్నీ కూడా నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. సో వీటిలో మీకు ఏది నచ్చినా కానీ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో దాన్ని బట్టి మీరు ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. లాస్ట్లో మై హాల్ స్టోర్ లింక్ ఉంటుంది, అక్కడ కనుక క్లిక్ చేశారు అంటే టోటల్గా నేను యూజ్ చేసిన కుర్తీ సెట్స్ అండ్ ప్రైజెస్ డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. సో ఫస్ట్ నేను వేసుకున్న కుర్తీ అండి, ఇలా వీనెక్ కుర్తీ అనమాట. సో ఈ ఫ్యాబ్రిక్లో లాస్ట్ టైం నేను వేరేది ఒకటి ట్రై చేశాను, నాకు బాగా అనిపించింది కంఫర్టబుల్గా. అలా అని చెప్పి ఇది కాటన్ కాదు అండ్ సిల్క్ ఫ్యాబ్రిక్ కాదండి, రెండు మిక్స్ అయ్యే లాంటి ఫ్యాబ్రిక్ అనమాట. సో కాటన్ ఏంటంటే కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత కొంచెం ముడతలు వచ్చేసి దానికి కొంచెం మెయింటెనెన్స్ చేయాల్సి వస్తుంది. బట్ ఇలాంటి ఫ్యాబ్రిక్ ఏంటంటే రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు, వాషింగ్ మిషన్స్లో హ్యాండ్ వాష్ అవసరం లేదు పర్టికులర్గా. సో హ్యాపీగా మనం యూజ్ చేసుకోవచ్చు. అందుకని చెప్పేసి నేను మోస్ట్లీ ఇలాంటి ఫ్యాబ్రిక్స్నే సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇది వచ్చేసి లైట్ లావెండర్ కలర్ అంటాం కదా, లావెండర్ కలర్, మొత్తం ఫ్లోరల్ కుర్తీ లాగా ఉంటుంది. దుప్పట్ట అయితే ఏం రాలేదండి, బాటమ్ వస్తుంది, అలాగే కుర్తీ కూడా వస్తుంది అనమాట, టాప్ వస్తుంది. వచ్చేసి ఇలాగా 3/4 హ్యాండ్స్ లాగా వస్తాయి. నెక్ చూసారు కదా, ప్రజెంట్ ఇలా వీ నెక్స్ ఉండేటివి ఇలాంటివి ట్రెండింగ్ ఉన్నాయి కాబట్టి సో వీటిలోనే ట్రై చేశాను. సో బాగుంది. నాకు మెయిన్ ఇందులో నచ్చేది ఏంటంటే కంఫర్టబుల్గా అండ్ రఫ్ అండ్ టఫ్ మనం యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను ఇలాంటివి ట్రై చేస్తాను. సో చాలా బాగుందండి. ఫుల్గా కూడా నేను ఒకసారి మీకు చూపిస్తాను. అండ్ తర్వాత వచ్చేసి ఇంకొక 2 కుర్తీస్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. సో ఇవి వచ్చేసి కాటన్లో ట్రై చేశాను. అంటే సెట్ లాగా తీసుకున్నానండి టోటల్గా. సో ఇలా ఉంటుంది అనమాట కుర్తీ, చూసారు కదా. సో ఇదైతే ఒక కుర్తీ. హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా 3/4 హ్యాండ్స్ వస్తాయి. కాటన్ అనమాట, ప్యూర్ కాటన్, మంచి మస్టర్డ్ ఎల్లో అంటాం కదా, లైట్ మస్టర్డ్ ఎల్లో. సో నెక్ వచ్చేసి ఇలా సింపుల్ నెక్ అయితే వచ్చింది. సో ఇదొకటి. అండ్ అలాగే ఇది వచ్చేసి బాటమ్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది, చూసారు కదా. కొంచెం హెవీగా వస్తుంది అనమాట. ఇవి ఏంటంటే మనం ఇంట్లో యూజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. ఇలా పాకెట్స్ కూడా ఇచ్చారు. సో నైట్ వేర్ అలా యూజ్ చేయకుండా డే టైంలో యూజ్ చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటాయి అని చెప్పేసి నేను ఇలాంటివి తీసుకున్నాను. ప్రజెంట్ అయితే ఒక 2 ఉన్నట్లు ఉన్నాయి. సో మిగిలినవి కూడా షేర్ చేస్తాను. సో ఇలా ఉంటుంది అనమాట, చూసారు కదా. ఇలా పాకెట్స్ కూడా ఇచ్చారు. సో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మన ఇష్టం అండి, బయటకైనా వేసుకోవచ్చు, మన యూసేజ్ని బట్టి మనం
మెంటాలిటీని బట్టి యూజ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇది డే టైంలో ఎక్కువగా నేను వీడియోస్ అవి షూట్ చేసినప్పుడు నైట్ వేర్లో అంత నచ్చట్లేదు నాకు. కాకపోతే ఇంకా దానికోసం అని చెప్పేసి రెడీ అయ్యి ఇంత చేయాలని నాకు అనిపించదు నాకుండే వర్క్స్కి. అందుకని చెప్పేసి ఇలాంటివి ట్రై చేస్తే కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది అని చెప్పి ట్రై చేశాను. సో ఇదనమాట, వేసుకొని తర్వాత బ్లాగ్స్లో మీకు కనిపిస్తానులేండి. అండ్ ఇంకొకటి ఉంది, అదొక సెట్ లాగా వస్తుంది. కుర్తీ వచ్చేసి అంత లెంత్ ఉండదు అనమాట, అంతే. సో ఇది కూడా ఒకటి సేమ్ బ్రాండ్లో అనమాట. సో గ్రేలో తీసుకున్నా. సో చూసారు కదా, సేమ్ ఫుల్ మనకి కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట, చాలా బాగుంది. గ్రేలో ఇలా వచ్చింది, కంఫర్టబుల్గా ఉండడానికి మనకి ఇలాగా థ్రెడ్స్ కూడా ఇచ్చారు. క్వాలిటీ నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదండి, బట్ చాలా బాగుంది నిజంగా చెప్తున్నా. సో మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి కంఫర్టబుల్గా. అలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఇంకా మనకి బిజినెస్ కాబట్టి ఎవరో ఒకరు వస్తూ పోతూ ఉంటారు. సో నీట్గా ఉంటుంది అండ్ బ్లాగ్స్లో కూడా బాగుంటుంది అని చెప్పి. అండ్ ఇది వచ్చేసి కుర్తీ. సో ఇంకా కొన్ని నైట్ వేర్ ఉన్నాయి, వీలైతే ఇవన్నీ కలిపి ఒక వీడియో షూట్ చేస్తాను నెక్స్ట్ బ్లాగ్స్లో. సో ఇదనమాట ఇంకొకటి. సో టాప్ అనేది అంత లెంత్ ఉండదు, కొంచెం మనకి నీస్ వరకే అవుతుంది. చాలా బాగుందండి, కంఫర్టబుల్గా ఉంటుంది మనం డైలీ వేర్ యూజ్ చేసుకోవడానికి. అండ్ తర్వాత వచ్చేసి లిప్స్టిక్ ఒకటి ట్రై చేశాను అమెజాన్లోనే, మా అమ్మ ఎడుతుంది అనమాట. షేడ్ వచ్చేసి 8 అండి. సో ప్రజెంట్ నేను వేసుకొని ఉన్నాను కదా, నాకు కొంచెం హెవీ అయినా కానీ నా ఫేస్కి సెట్ అవ్వదు. సో అందుకని చెప్పేసి కొంచెం సింపుల్గా ఉండాలి అంటే ఇలాంటి న్యూడ్ కలర్స్ ఎక్కువ యూజ్ చేస్తాను. సో ఇది పీచ్ పింక్ అలాగుంది. సో సేమ్ నా డ్రెస్కి మ్యాచ్ అవుతుందని చెప్పేసి వేసుకొని అలాగే సెలెక్ట్ చేసుకున్నానులేండి పర్చేస్ చేయడానికి కూడా. చాలా బాగుంటుంది. అమ్మాయితో ఏంటంటే మనం సేఫ్ కాబట్టి యూజ్ చేయడము. సో నేను వీటిల్లోనే ట్రై చేస్తూ ఉంటాను. సో చూసారు కదా, ఇలా ఉంటుంది కలర్ అయితే, చాలా బాగుంది. అండ్ ఒక వాచ్ కూడా తీసుకున్నాను. సో ఇలాంటి బెల్ట్ వచ్చే వాచెస్ అంటే నాకు చాలా ఇష్టం అండి, ఎంత ట్రెండ్ మారినా కానీ. సో ఇలా సింపుల్ వాచెస్ అంటే చాలా ఇష్టం నాకు. సో అందుకని చెప్పి తీసుకున్నా. సో దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. క్వాలిటీ చాలా బాగుందండి ఉన్నప్పుడు. సో చూసారు కదా, సో ఇలా సింపుల్గా రోజు నేను షాపింగ్ చేసినవైతే. సో ఇవన్నీ కూడా లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. లాస్ట్లో మై హౌస్ స్టోర్ లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇంకా దాని తర్వాత అయితే నేను లంచ్ ప్రిపరేషన్ దగ్గరికి అయితే వచ్చేసానండి. 1 by 1 ఇంకా స్టార్ట్ అవుతూనే ఉంటాయి. నాకు ఇంకా జస్ట్ అలా కూర్చోడానికి కూడా ఉండట్లేదండి ఈ సీజన్లో. ఒకవైపు మిషన్ వైపు పరిగెత్తాల్సి వస్తుంది, ఒకవైపు ఇంటి పనులు, ఒకవైపు పిల్లల పనులు, మళ్ళీ ఒకవైపు యూట్యూబ్ వర్క్. సో అలాగా జస్ట్ అలా కూర్చోడానికి కూడా టైం ఉండట్లేదు అనమాట. ఈ మిషన్ అంటే యూట్యూబ్ కంటే ఇంకా స్ట్రగుల్ ఎక్కువ అనమాట. అక్కడే ఉండి వర్క్ చేసుకోవాలి, లేదంటే కొంచెం డిజైన్స్ పాడైపోవడము, సో అలా జరుగుతూ ఉంటుంది. అందుకని చెప్పేసి ఫుల్ ఇంట్రెస్ట్ పెట్టి అందులో కూడా పట్టు శారీస్ అలాంటివి ఎక్కువ వస్తున్నాయి అనమాట. ఫెస్టివల్స్ కాబట్టి పెళ్లి శారీస్ ఇలాంటివి. అవి ఏంటంటే మనం ఖచ్చితంగా దగ్గరే ఉండి చేసుకుంటేనే, వన్స్ ఆ శారీలో బ్లౌజ్ పాడైపోతే కస్టమర్కి మనము ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. అండ్ మనకి చాలా స్ట్రగుల్ అవుతుంది అనమాట. వర్క్ పోతుంది, మెటీరియల్ పోతుంది, టైం వేస్ట్ అయిపోతుంది, మళ్ళీ కస్టమర్ దగ్గర ఒక మాట పడాలి. అందుకని చెప్పేసి శారీలో బ్లౌజెస్ ఇలాంటివి పెట్టినప్పుడు నేను చాలా జాగ్రత్తగా చేసుకుంటున్నాను. మెయిన్గా ఈ పండుగ సీజన్లో హెవీ వర్క్ ఉన్నప్పుడు మనం చిన్న టైంని కూడా యూజ్ చేసుకునేలాగా వర్క్ చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ఇంక ఇక్కడ పప్పు చేస్తున్నాను. పప్పు వచ్చేసి మెంతికూర వేసి చేశానండి. ఈరోజు సురేష్ గారు మెంతికూర, కాకరకాయలు అన్నీ తెచ్చారు కదా అని చెప్పేసి ఒక 2 కట్టలు వేసుకోకూడదా నేను వేసిన పప్పు క్వాంటిటీకి. ఏం కాదులే, ఆకుకూర తింటే మంచిదే కదా అని చెప్పి 4 కట్టలు వేసాను. టేస్ట్ బాగానే ఉండింది, కానీ ఆ మెంతి ఫ్లేవర్ అనేది కొంచెం ఎక్కువ అయిందనమాట. కొంచెం చేదుగా కూడా అనిపించింది. సురేష్ గారు అయితే తినేసారు, కానీ నాకు అంత అనిపించలేదన్నమాట. సో ఫైనల్గా అక్కడ పప్పు చేసేసి తర్వాత అప్పడాలు కూడా వేయించాను. ఆ క్లిప్ షూట్ చేయలేదులేండి. ఇంకా తర్వాత బయటికి వెళ్ళాలి అని చెప్పేసి రెడీ అవుతున్నాను. అండ్ ఒక వీడియో కూడా షూట్ చేసా. దీనికి ముందు మీకు అమెజాన్ది కనెక్ట్ అయింది కదా, దీనికి ముందుదన్నమాట. కాకపోతే నేను రెడీ అవుతున్నాను. ఎక్కువ దూరంలో కూడా పెట్టకూడదు, ఇంట్రెస్టింగ్గా చూడడం అని చెప్పేసి దాన్ని కొంచెం ముందుకు పెట్టి దీన్ని కొంచెం వెనక్కి షిఫ్ట్ చేశాను. ఇంకా టౌన్లో కూడా వెళ్ళాల్సిన పని ఉందండి. కొంచెం థ్రెడ్స్ అవి, పట్టు శారీస్ ఇలాంటి వాటికి ఏంటంటే మన దగ్గర ఉన్న కలర్స్ అనేవి సెట్ అవ్వవు. అది పనిగా మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది అనమాట, సేమ్ కలర్ మ్యాచ్ చేయడానికి. సో అలా ఉందండి నా పరిస్థితి. అండ్ హౌస్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. నేను త్వరలోనే చెప్తాను, చెప్పకూడదు ఇదేదో సీక్రెట్, ఇది కూడా కాదండి. నేనేంటంటే మంచిగా చెప్పాలి, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఒక వీడియో పర్టికులర్గా చెప్పాలి. ఈ వ్లాగ్లో బ్యాక్గ్రౌండ్ ఒకటి నడుస్తూ వాయిస్ ఒకటి ఉంటే బాగోదు. డైరెక్ట్గా నేను చెప్పాలనుకుంటున్నా, అది కూడా కొంచెం స్పెషల్గా చెప్తే బాగుంటుంది అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను నేను తప్ప చెప్పకూడదు.
మీతో షేర్ చేసుకోకూడదు అని కాదు, తప్పకుండా నాకు కొంతమంది వీడియోస్, కొంతమంది లైఫ్ స్టైల్ ఎలా ఇన్స్పిరేషన్ అయ్యి నేను ఇంత దూరం వచ్చాను, మీకు కూడా నా గురించి చెప్తే కొంతమందికైనా మోటివేషన్గా అనిపిస్తుంది అని చెప్పేసి నాకు ఉంటుంది. నేను అలాంటివి చాలా హ్యాపీ ఫీల్ అవుతాను కూడా. సో త్వరలోనే మీకు మంచి వీడియోతో అయితే షేర్ చేస్తాను. ఎలాగో ఇంకా మనకి ఫెస్టివల్స్ కాబట్టి కొంచెం నీట్గా రెడీ అవ్వడం ఇదంతా ఉంటుంది. ఆ టైంలో మీకు డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా ఇస్తాను. నేను ఎలా కొనుక్కున్నాను, ఏంటి మా ఇద్దరి కష్టం జీరో నుంచి ఎంతో కొంత ఎంత దూరం ఎలా వచ్చాము అనేది, ఎలా మేము హౌస్ కొనుక్కున్నాము, ఎంత కాస్ట్ అయింది, ప్రతి ఒక్కటి కూడా మీతో 100% షేర్ చేసుకుంటాను. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు నాకు అనవసరం. సో నేను ఈరోజు ఇలా ఉన్నాను అంటే కారణం మీరు కాబట్టి మీకు చెప్పాల్సిన బాధ్యత నాకుంది. ఖచ్చితంగా షేర్ చేస్తాను. సో అంతే. ఇంకా నేనైతే రెడీ అయిపోయి, హెయిర్ చూసారు కదా ఎంత ఫాల్ అవుతుందో. ఈ నూనె పెట్టుకుంటే ఇంకా సన్నగా అయిపోతుంది అంటే జడ అయితే. ఫుల్ ఆయిల్ పెట్టుకున్నా, రేపు ఫ్రైడే కదా తలస్నానం చేద్దామని చెప్పేసి. థ్యాంక్ యూ అండి ఈరోజు వ్లాగ్